ఆర్ యు రెడీ? నేను అర్హుడను కాదు అనుకుంటున్నా. నేను అర్హుడను కాదు అనుకుంటున్నా. ఇస్సాకు రిబేకాకి ఇద్దరు పిల్లలు, ఏసావు, యాకోబు. మొదటి వాడికే జ్యేష్ఠత్వ హక్కు, మొదటి వాడికే రాజరికం, మొదటి వాడికే యాజకుడు, ఈ మొదటి వాడికే అన్నీ. కానీ చిన్నవాడైన యాకోబుకి అవేమీ లేవు. అంటే ఆయన ఎవరు కాదు, అర్హుడు కాదు. ఇప్పుడు కసి మీద ఆమెననాలి. ఏసావే దీవెనలకి, ఉన్నత స్థానానికి, పదవికి, అన్నిటికీ అర్హుడు ఏసావే. యాకోబు అర్హుడు కాదు, కానీ దేవుని వాగ్దానం ఆయన మీద ఉంది. చిన్నవాడు పెద్దవాడి కన్నా గొప్పవాడవుతాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ, మన అర్హులం కాదు, మన యూదులం కాదు. వాళ్ళు మొదటి కుమారులు, మనం రెండో కుమారులం. రక్షణకు అర్హులం కాదు, ఉన్నత స్థానానికి అర్హులం కాదు, ఉన్నత పదవులకు అర్హులం కాదు. కానీ దేవుని వాగ్దానం ఉంది, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటా. దేవుని వాగ్దానం ఉంది, నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. దేవుని వాగ్దానం ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని దేవుని వాగ్దానం ఉంది. మీరు అడగలేదు గనక మీరు పొందుకోలేదు. దేవుని వాగ్దానం ఉంది, అడుగుడి ఇవ్వబడునని. దేవుని వాగ్దానం ఉంది, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని. ఏసావు అర్హుడైనా వాగ్దానం ఉన్నవాడే గొప్పవాడు. ఈ రోజున హల్లెలూయా, యూదులు అర్హులైన వాగ్దానం ఉన్న మన చేతనే దేవుడు సువార్తను వ్యాపింపజేస్తున్నాడా. ఈ రోజున తమ్ముడు, చెల్లి చదువుకోవడానికి నువ్వు అర్హుడు కాదనుకోవచ్చు. ఆ పెద్ద స్కూల్లో, ఆ పెద్ద కాలేజీలో, ఆ పెద్ద యూనివర్సిటీలో, నో ప్రాబ్లం. నువ్వు అర్హుడు కాదు, వాస్తవమే. నేను అర్హుడిని కాదు, వాస్తవమే. కానీ వాగ్దానం ఉంది, నేను నీకు జ్ఞానం ఇస్తా. వాగ్దానం ఉంది, తెలివితేటలు ఇస్తా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. వాగ్దానం ఉంది. అర్హుడైన, ఇది బతుకులు మర్చిపోకండి, అర్హుడైన వాగ్దానం ఉన్నవాడికి అద్భుతం జరిగేది. ఆయన వాగ్దానం అంత గొప్పది. మన మందిరానికి ఒక తల్లి వస్తుంది. ఆమె ఆత్మీయ సంరక్షకురాలు. ఆమెకి 3 మగబిడ్డలు. తండ్రి మరణించాడు. పెద్ద బాబు టాపీ పని చేస్తాడు. రెండో బాబు బైండింగ్ షాపు మరి ఎక్కడ చేస్తాడు. మూడో బాబును కూడా అక్కడ పంపించాలి. కానీ దేవుని వాక్యం ఏంది, నేను అర్హుణ్ణి కాదు, కానీ దేవుని వాగ్దానం నా మీద ఉంది. నన్ను క్షమించండి, భయభక్తులతో గౌరవంతో చెప్తున్నాను. ఆ తల్లి ఒక్కొక్క ఇంట్లో పనిచేస్తుంది. అనుకుంది, నా బిడ్డని ఈ స్థితిలో ఉంచకూడదు. నాతో దేవుడు ఉన్నాడు. చదివించడానికి మార్గం లేకపోవచ్చు, అన్నయ్య చెప్తున్నాడు, పాస్టర్ గారు చెప్తున్నాడు, దైవజనుడు చెప్తున్నాడు, దైవ సేవకుడు చెప్తున్నాడు, అలాగైతే నా బిడ్డను చదివించాలి. అమ్మా, అన్నయ్యలాగా టావి పని చేసుకుంటా, రెండో అన్నయ్యలా చేసుకుంటా కాదు, నువ్వు చదవరా, నేను చదవలేను, మన కుటుంబానికి అర్హత లేదు. నో, ఆ బిడ్డని CA చేపించింది. ఆ సాక్ష్యం వినండి. నీ పేరేంటమ్మా? నా పేరు నరసింహన్నయ్య. మీ వారి పేరు? మా వారు లేరన్నయ్య, చనిపోయారు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల క్రితం. ఎంతమంది పిల్లలు? 3 అబ్బాయిలు. లాస్ట్ అబ్బాయి 3 అబ్బాయిలు. బాబు పేరేంటి? పాపారావు. ఏం పాస్ అయ్యాడు ఇప్పుడు? ఏం పాస్ అయ్యాడు? CA పాస్ అయ్యాడు. గట్టిగా చప్పలు కొడుతూ CA పాస్ అయ్యాడు. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు CA ఎంత టఫ్గా ఉంటుందో అని. అమ్మ, నువ్వేమైనా చదువుకున్నావా? నేను ఇళ్లలో పని చేసి పిల్లలు పెంచాను. బా, నేనే పని చేసుకోలేదు. కానీ బాబు చదువుకోవాలనుకున్నావా? దేవుడిచ్చినది ఇదండి, మేము చదివిస్తాలని అనుకోలేదు. దేవుడిచ్చిన ఇది మేము చదివించాం. స్తోత్రం. దేని బిడ్డలారా, ఒక తల్లి ఆశ, నా బిడ్డ ఉన్నత స్థానంలో ఉండాలి అని చెప్పి. నాన్న, ఎప్పుడన్నా అనుకున్నావా ఇలాగా? అంటే మధ్యలో పోయిద్ది అనుకున్నాను. తర్వాత ఇంకా నేను మళ్ళీ ఇందులోకి రావడం, అమ్మ కూడా రావడం, పరిచయకి వెళ్తుంది, ఇంకెట్లా మధ్యలో ఇంకా మళ్ళీ అనుకోలే, ఇంకా అవ్వదు అనుకోలే. మధ్యలో ముందు రిజల్ట్స్ దగ్గర భయం వేసింది, కానీ మా అమ్మ అసలు భయపడట్లా. రాసింది నాకే వద్దేమో అనుకునేవాడిని. CA ఫైనల్స్ భయపడేవాడంట, పాస్ అవుతానో లేదో అని. కానీ దేవుని మహాకృప, అమ్మకున్న ధైర్యం ఈరోజు వాక్యం విధంగా లేదు, మా అబ్బాయి పాస్ అవుతాడని. అలాగే CA ఫైనల్స్ పాస్ అయ్యి దేవుడిచ్చిన గొప్ప విజయం పట్టి ఇప్పుడు ఒక
మరి ఎలా దేవుడికి ఈయన ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడో లేకపోతే వేరే కంపెనీ వాళ్ళు పిలుస్తారు, ఆయన్ని దేవుని చిత్తం. దేవుడు అతన్ని ఇంకా ఉన్నతంగా దేవుడు నడిపించి కార్యం చేయను గాక. బాబు చదువుకోవడం నీకు సంతోషం అమ్మా? చాలా సంతోషం అండి. మాలో అసలు ఇలా చదువుకున్న పిల్లలు ఎవరు లేరండి. బా, నేను గుంపుగా ప్రార్థన చేసేటప్పుడు ప్రతి బిడ్డలు కూడా నా కొడుకు కోసం ప్రార్థన చేశారు. వాళ్ళందరికీ వందనాలండి. దేవుని అసలు ఈ చదువుతారని మాకు తెలియదు, ఈ చదువు సంగతి మాకు అసలు తెలియదండి. అమ్మకి సిఏ అంటే చార్టెడ్ అకౌంట్స్ అనేది కూడా ఏమీ తెలియదు ఆమెకి. ఎవరన్నా అడిగినా కూడా నేను చెప్పలేదండి. కానీ తన బిడ్డని అంత ఉన్నతంగా చదివించడానికి పట్టుపట్టిన తల్లికై దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలైందమ్మా మీ వారు మరణించి? 22 సంవత్సరాలు. ఎందుకు నేను ఇలా ఎందుకు చెప్పిస్తున్నానంటే మీ బిడ్డలను కూడా చదివించాలి, పనులకు పంపించకండి అన్న ఉద్దేశంతోనే నేను చెప్పేది. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. పనులకు పంపించొద్దు. కానీ చూడండి, 22 సంవత్సరాల క్రితం భర్త మరణించి 3 కుమారులు, 2 కుమారులు వేరే చేస్తున్నారు. ఈ బాబైనా బాగా చదువుకోవాలి అన్న తపన ఈమె దేవుని మందిరములో నుండి ఆ మంట పుట్టుకొని వచ్చింది ఆమెకి. దేవుడు ఎందుకు నా బిడ్డని ఇవ్వడో, దేవుడు ఎందుకు నా బిడ్డకి ఇవ్వడో అని అది పట్టుకొని దేవాది దేవుడు కార్యం చేసి దేవుడి స్థితిలోనికి వచ్చి దేవుడి స్థితిలో తన బాబును చూడటానికి దేవుడిచ్చిన భాగ్యం బట్టి దేవునికి స్తోత్రం. బాబుకి జాబ్ వస్తే ఫస్ట్ శాలరీ కానికిద్దామని అనుకున్నాను. అప్పుడు చెప్దాం సాక్ష్యం అనుకున్నాను. సురేష్ గారు వచ్చి అట్లా కాదమ్మా, ముందే అన్నయ్య గారికి తెలియపరచాలని, సరేనని ఇవాళ. మీ అబ్బాయికి అమ్మా మామూలు శాలరీ కాదు, అస్సలు నువ్వేం బాధపడకమ్మా. దేవుడు నువ్వు ఎంత కష్టపడ్డావో ఎవరిని చూడపోయిన మీ అమ్మను చూసుకో బాబు. దేవుని స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పటి వరకు డబ్బు అంటే తెలీదు, ఇప్పుడు వరకు డబ్బు అంటే తెలవదు. కట్ల చూస్తావు. దేవుని స్తోత్రం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. కన్నీరు కారుస్తున్న తల్లికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. ఇంకోటి చెప్పు నాన్న. అంటే మా ఇద్దరు డైలో ఎప్పటి నుంచో పని మానే అంటున్నారు అమ్మని. ఇళ్ళల్లో పని చేసింది మా అమ్మ. మానే ఇంకెందుకు, బాగానే ఉంది కదా మనకంటే. నేను కూడా మొన్న పాస్ అయిన తర్వాత ఇంకా మానే తర్వాత 2-3 నెలల తర్వాత మానే అంటే నేను అంటుంది. ఇది మానేస్తా కానీ అంటే మా వద్దంతా అంటుంది 2 ఇల్లులు పెరిగినాయి, 3 ఇల్లులు పెరిగినాయి. ఏ ఇల్లు నేను ఇంకా పని చేసి ఇల్లు లేవు అనుకుంటున్నాను. ఈ ఇల్లు పరిచయం చేసే ఇల్లులు పెరుగుతుంది అని ఆనందపడ్డా. చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. హల్లెలూయా. ఏది మాన్నా నేను పరిచర్య మాన్నో, ఇంకొక 2 ఇల్లు పెంచుకుంటాను కానీ నేను తగ్గను. నేను స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేసే ప్రతి అమ్మలో నాన్నలు గమనించండి, మీకు దేవుడు అణించి కుదించి నిండి పొర్లెరెడ్డి చేస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే వారానికి 3 గంటల పరిచర్యకి రెండమ్మా అంటే లేదు నేను బడ్డీ కొట్టుకు వెళ్తాను, నేను బట్టల షాప్కి వెళ్ళిపోతానంటారేంటమ్మా? హల్లెలూయా. దేవుని కోసం 3 గంటలు ఖర్చు పెట్టండి. 1 గంట ఫోన్ కాల్ చేయడానికి రండి. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతం చేయను గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహింపరుద్దాం. నా ఆశ ఒకటే, ఈ సాక్ష్యం చెప్పడానికి గల కారణం, ఆర్ యు రెడీ? చదవడానికి కానీ సిఏ స్థానం రావడానికి ఏ అర్హత లేదు, కానీ ఏముంది? వాగ్దానం ఉంది. అమ్మలో నాన్నలు మీ పిల్లలని పనులకు పంపించకండి. ప్రైవేట్ స్కూల్లో పంపించడానికి మార్గం లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి మార్గం లేకపోతే మరొక దానికి పంపించండి, కానీ పనులకు పంపించకండి. 10 రూపాయల కోసం, 20 రూపాయల కోసం, నెలకొచ్చే 5,000 కోసం, నెలకొచ్చే 10,000 కోసం వాళ్ళ ఎదురుగా ఉన్న పెద్ద భవిష్యత్తును నాశనం చేయకండి. అన్నయ్య వాళ్ళు చదవరు అన్నయ్య, నో ప్రాబ్లం. అందరికి 100కి రావు. మరి నాలాంటి వాళ్ళు ఏమైపోతారు ఈ ప్రపంచంలో? 100కి రావు. కనీసం 35 అన్నా రానివ్వండి. పెళ్లి సంబంధాల్లో అన్నా బాగుంటుంది. పెళ్లి సంబంధాల్లో మీ అబ్బాయి ఏం చదివాడంటే 8వ తరగతి 9 సార్లు తెప్పాడంటే నువ్వు ఎంత కోటేశ్వడని ఎవడు రాడు నీ దగ్గరికి. మీ అమ్మాయి ఏం చదివారంటే 10th క్లాస్ 7 సార్లు చెప్పిందంటే మీ అమ్మాయి సౌందర్యవతి కాదు, మిస్ యూనివర్స్ అయినా ఆడపెళ్లి చేసుకోడు. కనీసం డిగ్రీ అన్న పాస్ అయితే పెళ్లి సంబంధాలన్నా మంచిగా వస్తాయి. అందుకన్నా చదివించండి నాయనా. మీకు తెలుసా, నీ పెళ్లి సంబంధాల్లో డిగ్రీ పాస్ అయ్యావని అడుగుతారు అంతేగాని ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా అని అడగరు. నన్ను కూడా మా మామయ్య అది అడిగాడు.
పాస్ అయ్యేవా డిగ్రీ అన్నాడు. పాస్ అయ్యాను. నేను భయం వేసింది, బాబు దేవా ఏం అడుగుతాడా అని. ఏం అడగల, బాబు మంచోళ్ళ కనపడుతున్నాడు, మంచోడిని అన్నాను అంతే. అందుకని కనీసం పెళ్లి సంబంధాల కోసం చదవండి అయ్యా నాయన బాబు, అమ్మా చదవండి. దేవుని కృప వలన మనకి మంచి ముఖ్యమంత్రి గారిని ఇచ్చారు, చదువు కోసం ఫోకస్ చేసే ముఖ్యమంత్రి గారు. దేవుడు ఆయనకు ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చి కాపాడును గాక. ఆర్ యు రెడీ? చదవండి, చదివించండి మీ పిల్లల్ని, మిగతా దేవుడు చూసుకుంటాడు అంతే.